ఒక మనిషిని రాజకీయంగా మీరు తన స్థాయిని దిగజార్చాలి అనుకుంటే, ఏ రకంగానైనా చేయొచ్చు. చాలా బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. అసలు నీకు ఆ సబ్జెక్ట్ మీద ఏం నాలెడ్జ్ ఉంది, ఈ సబ్జెక్ట్ మీద ఏం నాలెడ్జ్ ఉందని చెప్పి అతన్ని క్వెషన్ ఏసి డిబేట్‌లు పెట్టొచ్చు. అంతే కానీ, రంకులంట కట్టడం, అతన్ని వ్యక్తిగతంగా నాశనం చేయడం, వాళ్ళ సినిమాలు రిలీజ్‌కొస్తే వాటిని అడ్డుకోవడం. ఇప్పుడు నీకు 'జననాయకన్' సినిమా లేదంట. ఆల్రెడీ చెప్పేసారు వాళ్ళు. ఇక ఈ సినిమా విడుదలవ్వడం కష్టమే అని. ఆ సినిమా కోసం పనిచేసిన చాలా మంది జీవితాలకు కూడా అది నష్టమే. ఇంక్లూడింగ్ ఆ ప్రొడ్యూసర్‌తో సహా. ఈ విషయం ఎవరికీ తెలీదు. సరే వాటెవర్ తెలిసినప్పటికీ కూడా మీరు చేయాల్సింది జేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 'జననాయకన్' అనేది కొత్త సినిమా అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. అది 'భగవత్ కేసరి' సినిమాకి రీమేక్. 'భగవత్ కేసరి' సినిమాలో కట్లు చెప్పడానికి 51 కట్లు చెప్పడానికి ఏ సీన్‌లుంటాయి చెప్పండి? అంత ఇబ్బందికరమైన సీన్‌లు ఏముంటాయి? మహా అయితే ఫైట్‌లుంటాయి. రక్తపాతం ఎక్కువైంది అది ఇది అని. దానికి క్వెషన్ చేయొచ్చు. ఎందుకంటే బయట అంతకు మించి ఉన్నాయి వేరే వేరే సినిమాలలో. ఆ! అండ్ ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఆ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా విజయ్ 10 మందికి దగ్గరవ్వాలనుకున్నాడు. ఇక్కడ కూడా బాలయ్యకి చాలా ప్లస్ అయింది. ఎక్కడ విజయ్‌కి ఇంకా బాగా ప్లస్ అవుతదేమో అని చెప్పేసి ఆ సినిమాని అడ్డుకున్నారు. సరే వాటెవర్. అంటే అది జనాల్లో మద్దతు పెంచేలాగానే ఉంటదే తప్ప ఎక్కడ తగ్గదు. ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా ఒక మనిషిని స్థాయిని దిగజార్చాలి అంటే అతనికి లేని నాలెడ్జ్‌ని నీకిది లేదు, దీని పట్ల నీకసలేమీ తెలీదు అని అతన్ని 100 సార్లు క్వెషన్స్ ఏస్తే నిజమే గదా! నాకు తెలీదని తప్పుకుంటాడు.